ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాకంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయి ఉంటారు కదా. నీకు మేము అవసరం లేనప్పుడు నాకు ఈ బ్రతకెందుకు? ఎందుకు ఎందుకు? ఎందుకే ఇలాంటిదేదో జరుగుతుందని ఎన్ని రోజులు ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. నా కళ్ళ ముందే నా వాళ్లే సుహాస్ని అవమానిస్తున్నా, నేను కట్టిన తాళ్ళని అనుమానిస్తున్నా. నేను మాట్లాడలేక ఉండిపోయాను. అవును, తప్పే. నీకు చెప్పకుండా నిజం దాచి పెళ్లి చేసుకోవడం నా తప్పే. కానీ అప్పుడు చెప్పేంత ధైర్యం నాకు లేదు. వైజయంతి, సుహాసిని నా గతం. దాన్ని నేను మార్చలేను. కానీ నా గతం వల్ల నీకు కానీ మన కుటుంబానికి కానీ ఎలాంటి సమస్య రాదు. దయచేసి విషయంలో నన్ను క్షమించు. సమస్య రాదా? నాన్న, మీ గతం నుంచి ఒక కొడుకు వచ్చాడు. అది మాకు సమస్య అవదని ఎలా అనుకుంటున్నారు? ఏంటి యువరాజ్ అలా మాట్లాడుతున్నావు? సుహాసిని గారికి కొడుకున్నాడని ఎవరు చెప్పారు? కొడుకున్నాడని ఎవరు చెప్పారు? కొడుకున్నాడని ఎవరు చెప్పారు? నిషి, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అదే వదినా, సుహాసిని గారు మావయ్య గారి మొదటి భార్య అని మావయ్య గారు చెప్పారు. మరి కేదార్ సుహాసిని గారి కొడుకే అన్నది నిజమని మనకి నమ్మకమేంటి? మనకి నమ్మకమేంటి? మనకి నమ్మకమేంటి? నిషి, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడే అమ్మి సరిగా మాట్లాడుతూ ఉండాది. అయినా కేదారు ఆ అమ్మి బిడ్డనే అని రుజువేంది? ఏం బా, నువ్వా పసిబిడ్డ కేదార్ అవడం నువ్వు చూసుండావా? లేదు కదా. అయినా మా అమ్మ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి పిన్ని? అవునత్తయ్య, అయినా నిషి, కేదార్ సుహాసిని అత్తయ్య గారి కొడుకని నీకు కూడా తెలుసు కదా. ఎన్నిసార్లు కేదార్ వాళ్ళ ఇంట్లో ఆ ఫోటో చూసాం మనం. ఇప్పుడు నేను కూడా అమెరికా ప్రెసిడెంట్ కూతురునని ఫోటో తయారు చేసుకుంటాను. అప్పుడు ఆయన కూతురునైపోతానా? నిషి, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. మీరు చెయ్యాలనుకునే మోసాన్ని కనిపెట్టి మాట్లాడుతూ ఉండా. ఏమమ్మి కౌశికి, మీ చిన్నాయన గతం తెలుసుకొని ఆస్తి కోసం పేరు కోసం వీళ్ళు అబద్ధం చెప్పడం లేదని గ్యారెంటీ ఉండదా? కానీ పిన్ని, ఆ అవసరం అత్యవసరం కాదు, సాక్ష్యం ఉండదా? అది కేదార్ విషయం. నువ్వు సుహాసిని గారి కొడుకు అని నిరూపించే సాక్ష్యం ఏమైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి అప్పుడు మా నాన్న నీ నాన్న అని పిలువు. అప్పటిదాకా నువ్వు పరాయివాడివే. అనాథమే. ఎవరి పాపిష్టి కళ్ళు మన మీద పడ్డాయో ఏంటో, ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. అవును నిషి, పంతులు గారితో మాట్లాడి మనకు అంటుకున్న దరిద్రం పోయే పూజ ఏమైనా ఉందేమో అడుగుదాం. రండి మావయ్య, రండి వదినా. కేదార్, నాన్న, రండి అత్తయ్య. యువరాజ్, నాన్న,
చేతి దాకా వచ్చిందేది చేతికి చిక్కకుండా పోతుందండి దాత్రి. 25 ఏళ్ల దూరం కదా కేదార్, దగ్గర అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. అప్పటిదాకా ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకొని నిలబడదాం. కొంచెం రైట్కి. అలా కాదు బేబీ, ఇప్పుడు కారు మీద చేసి స్టైల్గా నిల్చో. ఈ వాయిస్ బావ వాయిస్ లో ఉందేంటి? అన్నయ్య ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, సాయంత్రం వరకు రానని చెప్పారు కదా. బేబీ అలా రైట్కి జరుగు. కేదార్, ఆ, అదిగో అన్నయ్య. కారు మీద ఇలా చేసి ఇలా స్టైల్గా నిల్చో. ఆ, ఇలా నిల్చో. బేబీ ఆగు, నేను వస్తున్నా. ఇలా రా ముందుకి. ఆ, ఇప్పుడు ముద్దుగా ఉన్నావు. అన్నయ్య ఎవరో అమ్మాయితో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. చాట్ చేసిన అమ్మాయి అనుకుంటా. ఆ, బేబీ నువ్వు రా, ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం. ఆ, రే బూచి. ఆ, 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 వస్తున్నా. ఆ, 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 బేబీ నా ఫోన్ లో తీయొచ్చు కదా. వై నాట్? దగ్గరికి రా బేబీ. బాగుంది బాగుంది. ఇలాగే ఇంకొకసారి ఫోటో. ఓకే. ఛీ! చూస్తుంటే చాలా క్లోజ్ గా ఉన్నట్టున్నారు కేదార్. అంత దగ్గరగా ఉన్నారంటే విషయం చాలా దూరం వెళ్ళినట్టుంది. అన్నయ్య, ఛాన్స్ లేదే. ఏం చేస్తున్నారు ఇక్కడ? బేబీ జరుగు, పట్టుకో. ఛాన్సే లేదు, చూసేసినట్టున్నారు. అయ్యో దొరికేసానే. హాయ్ సిస్టర్. హాయ్ బామర్ది. మీరేంటి ఇక్కడ? మమ్మల్ని చూస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేసినట్లేదు బావా. షాక్ అయ్యావా? షాక్ కాదులే కానీ సర్ప్రైజ్ అయ్యా. అంటే ఊరికి ఇంత దూరం వచ్చాక కూడా మీరు ఇలా తగులుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేం కూడా మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదన్నయ్య. బేబీ ఎవరు వీళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు. తను చిత్ర అని నా ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్. కొత్త కారు కొంది, పూజ చేపించడానికి వచ్చాం. అయినా మీరెప్పుడు వచ్చారు? మీరు మొదలు పెట్టారు కదన్నయ్య, అప్పుడే వచ్చాం. అదే పూజ పూజ ఎప్పుడు వచ్చాము అంటున్నాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.